హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రకాష్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. సో ప్రతిరోజు ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక మంచి న్యూస్ వినాలని కోరుకుంటున్నానండి. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుందాం. సో మీలో ఎంతమందికి ఆంధ్రజ్యోతి పేపర్ అంటే ఇష్టమో వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్యానర్ వార్త ఏంటంటే, మొన్న ఒక సినిమా ఈవెంట్లో శివాజీ గారు ఒక కామెంట్ చేశారు కదా. సో దాని గురించి రాశారు వీళ్ళు. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడి శివాజీ వ్యాఖ్యలు అంటారు. పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ మూవ్మెంట్ పేరిట మాలో ఫిర్యాదు. శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్. 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం. క్షమాపణలు చెప్తూ ఎక్స్లో శివాజీ పోస్ట్ అంటండి. యాక్చువల్గా ఆయన ఏం చెప్పారంటే, లేడీస్ కొంతమంది హీరోయిన్స్ ఈ మధ్య సినిమా ఫంక్షన్లకు వచ్చేటప్పుడు కొంచెం వల్గర్గా డ్రెస్ సెన్స్ చేసుకుని వస్తున్నారు. సో వాటిని కొంచెం సరి చూసుకుంటే బాగుంటుంది అనేసి ఆయన కొంచెం ఘాటుగా చెప్పారు అంతే. సో అది వీళ్ళకి తప్పు అయిపోయింది. సో అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మన బర్త్డే పార్టీ జరిగింది కదండి. దాని సెలబ్రేషన్స్లో ఒక చోట టపాసులు కాలుస్తూ దాన్ని కాల్చేదని అడ్డు చెప్పిన దానికి ఒక 7 నెలల గర్భిణి పైన అతను కాలుతుంది అన్నాడంట. సో ఆ న్యూస్ రాశారు వీళ్ళు ఈరోజు. రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కు. గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పొలిటికల్ ట్రీట్మెంట్. శ్రీ సత్యసాయి జిల్లా కదిలో నడి రోడ్డుపై ఊరేగింపు, రక్తాభిషేకం, రప్ప బ్యాచ్ అందరిపై చర్యలు అంటండి. సాధారణ ప్రజలపై దాడులు చేసే వారిపైన కేసులు. సో పూర్తి వివరాలు చూసుకుంటే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేడుకల పేరిట అరాచకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణుల పోలీసులు చర్యలు తీసుకున్నారటండి. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లి గ్రామంలో గర్భిణీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ను పోలీసులు అరెస్ట్ చేసి కదిరి పట్టణంలో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించగా, జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి రాజు తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో గ్రామ పంచాయతీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ దారుణాన్ని పొడిగట్టారంటండి. ఏం చేస్తా మత్తు, పార్టీ మత్తు, ఒళ్ళు కొవ్వికి అడిగే వాళ్ళు లేక ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. సో అట్లాగే ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు. అమెరికాలో ఇందిరను చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వం పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నాపై ఒత్తిడి. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా. నేనైనా తినేదానికి చాలేదా? సో ఇక అదనపు సొలిటర్ జనరల్గా కనక మెడల్ అంటండి. రవీంద్ర అనిల్కు ఏఎస్జీలుగా ఛాన్స్. 3 ఏళ్ల పాటు పదవిలో కేంద్రం ప్రకటన. సివిల్ కోర్టు న్యాయవాది నుంచి సుప్రీంకోర్టులో ఏఎస్జీ స్థాయికి టీడీపీ నేత రవీంద్ర కుమార్. నల్సార్లో విద్యా మండలి సభ్యుడిగా, లా జస్టిస్ పార్లమెంటు సభ్యుడిగా కూడా. సో ఈయన తెలుసు కదండి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు ఒకప్పుడు. సో ఆయనకి సొలిసిటర్ జనరల్గా పదవి వచ్చిందంటండి. కేంద్ర ప్రభుత్వంలో లాయర్కి సంబంధించిన పదవి అది. సో ఒక్క కాలేజీకే పీపీపీ బిడ్ అంటండి. ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన కిమ్స్ సంస్థ. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు ఒక్కరు కూడా ముందుకు రాని పోయినాం. ముగిసిన టెండర్లు అంటండి. సో పీపీపీకి ప్రైవేట్గా టెండర్లు పిలిచారు కదా. సో అన్నిటి కాలేజీలు కలిపి ఒక కాలేజీకి మాత్రమే టెండర్ వచ్చిందంట అండి, మిగతా కాలేజీకి రాలేదంట. సో టెండర్లు ఏమో గడుపు ముగిసిందంట అండి. సో ఇక ఏం చేశారో చూడాలి. సో ఇక కొండపై కల్తీకి కట్టడంటండి. ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు. సరఫరాలైన భక్తులు ఇచ్చినవైనా శాంపిల్ ల్యాబ్కు పంపి నిర్ధారణ. తేడా వస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కృతంటండి. దీంతో మెరుగుపడిన నెయ్యి నాణ్యత. 25 లారీల జీడిపప్పు కూడా వెనక్కంట. ప్రసాదాలపై ఆగిన ఫిర్యాదులు. సర్కారు ప్రక్షాళనపై భక్తుల్లో సంతృప్తి అంటండి. సో కల్తీపై తిరుమలలో ఏదైనా కల్తీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నారంట. అలాగే కల్తీ జరగకుండా చూసుకుంటున్నారంట. సో కొత్త జంటలకు శ్రీవారి అక్షింతలు అంటండి. కంకణం, కుంకుమ, వేదాశీర్వచన పత్రిక కూడా పోస్టులో పంపుతున్న టీడీటీ అండి. సో కొత్తగా పెళ్లి చేసుకుంటారు కదా తిరుమలలో. సో వారికి కంకణము, కుంకుమ, వేదాశీర్వాద పత్రిక కూడా పోస్టులో పంపిస్తారంటండి. చాలా మంచి విషయం. సో అలాగే ఒక్కరే 3.6 లక్షలు కొనేశారంటండి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఒక ఏడాదిలో బెజవాడ వాసి సంచలనం. 3 లక్షల పైన మరో 3 వార్షిక నివేదికలు వెల్లడంటండి. స్నాక్స్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ వరకు క్విక్ డెలివరీ యాప్లను తెగ వాడేస్తున్నారు.
ఆకుకూరల్లో చుక్కకూర పైన మక్కువ, బ్యాగులు వాలెట్లు 530%, ఫిట్నెస్ ఉపకరణాల్లో 490% పెరుగుదలంటండి. బద్ధకం, లేచి షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి బద్ధకం అంతే. సో అలాగే వరాహస్వామిని వదలలేదు, విమాన గోపురం బంగారు తాపట్లో చేతి వాటమంటండి. మరో స్కామ్ అంట తిరుమలలో. సో 102 గ్రాములు అపహరించడానికి యత్నించినట్లు గుర్తింపు. 2022 నాటికి చోరీని దాచిపెట్టిన అప్పటి టీటీడీ అధికారులు. గోవిందరాజస్వామి ఆలయం పనుల్లోనూ గోల్మాల్. ఈవో ఏకే సింగాల్కు ఫిర్యాదులు అంటండి. కేజీల కొద్దీ బంగారం దోచేశారంట. ఈ స్కామ్ వచ్చేసి దాదాపు 50 కిలోల బంగారం పైన ఈ స్కామ్ జరిగిందంటండి. సో ఇది మళ్ళీ ఎంక్వైరీకి వచ్చిందంట. తిరుమలని వదలలేదండి, మొత్తం ఏ టు జెడ్ తిరుమలని కానీ, తిరుమలకు సంబంధించిన ఆలయాలు కానీ ఏది ప్రతి దాంట్లో దోచేశారు. సో అట్లాగే టోకెన్లు తొలి 3 రోజులకే 2 నుంచి 8 వరకు టోకెన్ లేకపోయినా తిరుమలకు రావచ్చంటండి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు, వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ స్పష్టీకరణ అంటండి. సో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని వారికి రానివ్వరంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారంటండి. మంగళవారం సాయంత్రం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నో టికెట్ నో ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిని అసలు నమ్మవద్దని ఆయన కోరారు. కొండపైకి రావద్దు అనడానికి ఎవరికి అధికారం లేదని, ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారంట. గత అనుభవాల నేపథ్యంలో తొలి 3 రోజులు మాత్రమే టోకెన్లు ఉన్న వారికి దర్శనం ఉంటుందని ఇప్పటివరకు ప్రకటిస్తూ వస్తున్నామన్నారు. సో జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టికెట్లు లేకపోయినా తిరుమలకు వచ్చి సర్వదర్శనాలు చేసుకోవచ్చని తెలిపారు. సో ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో భక్తులపై ఆంక్షలు లేవన్నారంటండి. సో ఇక ఈనాడు చూసుకుంటే క్వాంటమ్కు అనుమతి, అమరావతి రాజధాని నుంచి దేశ క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు నిర్మాణం అంట. సో ఈ టెక్నాలజీలో ఏపీ నుంచి నోబెల్ సాధిస్తే 100 కోట్ల నజరానా అంటండి. 2 ఏళ్లలో అమరావతి నుంచి కంప్యూటర్లు ఎగుమతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. విద్యార్థులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం. వైపర్ క్యూబిటెక్ సంస్థలతో కలిసి 54,000 మందికి శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం అంటండి. అలాగే పోలవరం అంచనాలు 62,436 కోట్లు అండి. రెండో దశ 32,000 కోట్ల అవసరం. త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు. తొలి దశ వరకు 30,436.95 లక్షల కోట్లు మంజూరు అంటండి. సో ఇంతవరకు కేంద్రం ఇచ్చింది 23,654 కోట్లు ఇచ్చిందంట. సో అది రాశారు వీళ్ళు. సో అలాగే బంగ్లాదేశ్పై భారత్లో ఆగ్రహం. ఢిల్లీలోని హైకమిషన్ ఎదుట విహెచ్పి ధర్నా. బారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ్ దళ్. కోల్కతాలోని నిరసనలు అంటండి. సో అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్. మైనారిటీలపై దాడులను ఖండించిన ఐరాస. అమెరికా చట్టసభ సభ్యుల ఆందోళన అంటండి. సో బంగ్లాదేశ్లో మైనారిటీపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ను బజరంగ్ దళ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అటు కోల్కతాలోనూ ఆందోళనలు జరిగాయి. భారత్లో ఆందోళన పట్ల బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసిందటండి. మరోవైపు బంగ్లాదేశ్ మైనారిటీలపై దాడులు ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా చట్టసభల్లోనూ ఆందోళన వ్యక్తం చేశారంట.